చాలామంది న్యూస్లో వింటున్నారు. ఈ జెఫ్రీ ఎవరు, జెఫ్రీ ఈప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటిది అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఎక్కువ మంది అంటే దాని గురించి చాలామంది చాలా విషయాలు తెలుసు. బట్ తెలియని వాళ్ళకి మాత్రం ఇది చాలా కొత్త ఇన్ఫర్మేషన్ అనే చెప్పాలి. అందులో జెఫ్రీ అనే పర్సన్ అతని స్టార్టింగ్ లైఫ్ ఒక టీచర్ నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఒక ఫైనాన్సర్గా మారి దాని తర్వాత అతను ఈ చైల్డ్ ట్రాఫికింగ్ దాంట్లోకి వెళ్ళిపోయి అతను ఫైనాన్సర్గా ఒక మంచి స్థాయిని ఎదిగిన తర్వాత ఈ చైల్డ్ ట్రాఫికింగ్ వీటన్నిటి ద్వారా అతను ఇంకా బిలియనర్ అట్లా ఎదగడానికి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ ఈ ఏదైతే ఒక ఐలాండ్ ఉందో ఆ ఐలాండ్ని కూడా కొనే స్థాయికి ఎదగడానికి అతని లైఫ్ అనేది అక్కడ వరకు వెళ్ళిందనమాట. బట్ అతని స్టార్టింగ్ లైఫ్లో అతను ఉన్నది మాత్రం ఒక టీచర్గానే అతను కొనసాగించిండు. దాని తర్వాత ఈ ఈ చైల్డ్ ట్రాఫికింగ్ తర్వాతనే అతను ఈ స్థాయికి రావడం అనేది మెయిన్గా జరిగిందనేది ఒక అలిగేషన్ ఉంది. అండ్ అది నిజం కూడా. ఈ చైల్డ్ ట్రాఫికింగ్లో ఇతనితో పాటు అతని లవర్ ఎవరైతే ఉన్నారో ఆమె పర్సన్ ఫైల్స్ కూడా రీసెంట్గానే బయటకు వచ్చినాయి. ఆమె ఏంటంటే ఇతనికి సపోర్ట్గా, అంటే ఆమె మార్కెట్లో ఉన్న ఎవరైతే ఏజ్డ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళని మీట్ అయిపోయి వాళ్ళకు ఒక మనీ ఆఫర్ చేయడం కానీ ఇలాంటి కొన్ని ప్రలోభాలకు లోబడేటట్టు చేసి తర్వాత ఇతనికి అప్పగించడం, ఇతను ఆ ఐలాండ్లోకి తీసుకెళ్ళి వాళ్ళను చైల్డ్ అబ్యూస్ కింద వాళ్ళని వాడడం. దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎలాన్ మస్క్ కానీ, అనిల్ అంబానీ కానీ, ఇంకా మైకిల్ జాక్సన్ నేమ్ కానీ వీళ్ళందరూ కూడా అతనితో లింకులు ఉన్నాయనే ఒక ఈ అలిగేషన్స్ అయితే చాలా వరకు వచ్చినాయి. అండ్ ఈ ఫైల్స్లో అతను ఈ అమెరికా బయట పెట్టిన ఈమెయిల్స్ అన్నిటిలో కూడా వీళ్ళందరి నేమ్స్, వీళ్ళందరి కన్వర్జేషన్స్, ఇన్ఫ్యాక్ట్ బిల్ గేట్స్ వీళ్ళందరి కన్వర్జేషన్స్ అన్నీ కూడా ఇందులో బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ఎంతో కొంత ఒక కింద మీద అంటే ఒక టాపిక్ వైజ్గా అంటే ఇంత పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడము అండ్ అది దట్టు చైల్డ్ సెక్స్ అబ్యూస్ అనేది ఇంకా మోర్ ఒక ఆస్పెక్ట్ అనేది చాలా డేంజర్గా అండ్ ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు అనేది చాలా ఇదనమాట. అండ్ దీంట్లో మెయిన్గా అతను అంత స్థాయికి వెళ్ళడానికి చైల్డ్ ట్రాఫికింగ్ ఒకటి అండ్ ఆ ఐలాండ్ కొనడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం. అంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్, అనిల్ అంబానీ వీళ్ళందరూ కూడా చాలా రిచెస్ట్ ఆఫ్ ది రిచెస్ట్ అనమాట. సో వీళ్ళందరూ ఆ ఐలాండ్కి వెళ్ళిపోయి వాళ్ళని అనుభవించడం ద్వారా వాళ్ళని ఎంతో కొంత బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, రిక్వెస్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ నుండి ఆ మనీని సంపాదించడం, ఇవన్నిటి ద్వారా జెఫ్రీ అనేటోడు చాలా లాభం పొందిండు. బట్ దాని తర్వాత ఈ కేసు యాక్చువల్గా ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళ క్రితంది. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు ఇంకా బయటికి వస్తూ ఉన్నాయి అన్నమాట. సో వీటన్నిటిని ఈ రీసెంట్గా అంటే ఇంకా కొన్ని ట్రంప్కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. బట్ అవన్నీ ఎలిగేషన్సే, ఇంకా అన్ప్రూవ్డ్ ఇవన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా వేచి చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇంకా పర్ఫెక్ట్ వర్డిక్ట్ రాలేదు కాబట్టి ఏదైనా ఇప్పుడు ఒక థియరీ మాత్రమే మనం మాట్లాడుకోగలుగుతాం. ఆ వర్డిక్ట్ వచ్చిన తర్వాతనే ఏవైనా ఒక కన్క్లూషన్స్కి వెళ్ళడానికి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే, నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పినాను. అండ్ ఇంకా చాలా ఉంది అతని గురించి తెలుసుకోవాల్సింది. బట్ మోర్ ఓవర్ ఫర్ దిస్ అండ్ దిస్ ఇస్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.